పేతురు యొక్క సహోదరుడైన అంద్రెయ మేము మెస్సియాని కనుగొంటిమని పేతురుతో చెప్పి యేసు ప్రభుల వారి యొద్దకి తోడుకొని రావడం జరిగింది. ఆ తర్వాత కాలంలో వారిరువురు కూడా యేసు ప్రభుల వారి యొద్ద శిష్య బృందంలో ఉండడం జరిగింది ప్రియులారా. కానీ పేతురు గారిని బహు గొప్పగా దేవుడు వాడుకున్నాడు. పేతురు గారి పరిచర్య బహు గొప్పగా సాగింది. పేతురు గారి ద్వారా అనేకులు రక్షింపబడిన సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో లేఖన భాగాల ద్వారా మనం తెలుసుకోగలుగుచున్నాం. పేతురు రాసిన 2 పత్రికలు కూడా పరిశుద్ధ గ్రంథంలో చేర్చబడ్డాయి ప్రియులారా. అనగా దేవుడు ఎవరిని ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా వాడుకుంటాడు. ఆంద్రేయ ద్వారా పేతురు పరిచయ కార్యక్రమం జరిగిన ఆంద్రేయను వాడుకునే విధానంలో ఆంద్రేయను వాడుకుంటాడు, పేతురును వాడుకునే విధానంలో పేతురు వాడుకుంటాడు. పేతురు ద్వారా జరిగిన ప్రతి ఒక్క పరిచయను బట్టి ఆంద్రేయకి అందే బహుమానం దేవుని దగ్గర అందుతుంది, ఆ పరలోక రాజ్యంలో అందుతుంది. అదేవిధంగా నీవు నేను కూడా దేవుని యొక్క పనిలో వాడబడ్డప్పుడు, దేవుని యొక్క పరిచర్య చేసినప్పుడు ఏది ఎక్కువ గొప్ప పరిచర్య, ఏది తక్కువ పరిచర్య, అంత ప్రాధాన్యత లేని పరిచర్య అని అంత ఆసక్తి కనబరచకుండా ఉండడం కావచ్చు, పెద్ద గొప్ప పరిచర్య కావాలని కోరుకోవడం కావచ్చు, అటువంటిది చేయకుండా దేవుడు మనకు అప్పగించిన పరిచర్యను నమ్మకంగా మనం చేసినట్టయితే దేవుని యొద్ద మనము బహుమానము పొందగలం, జీవ కిరీటాన్ని పొందుకోగలం. అటువంటి విధంగా నీవు నేను ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. దేవుడు మనకు ఇచ్చిన తలాంతులను దేవుని పరిచర్యలో వాడాలి. తద్వారా హెచ్చుగా వాడబడే వారిని బట్టి తక్కువగా వాడబడేవారు ద్వేషించకుండా ముందుకు వెళ్ళినట్టయితే దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రతి ఒక్కరూ బహు గొప్పగా వాడబడగలరు. అటువంటి గొప్ప ధన్యత ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.